తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నీటి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వెంటనే తమిళనాడుకు నీరు విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 24కు వాయిదా వేసింది. అప్పట్లోగా నీటి విడుదలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్షాభావ పరిస్థితుల వల్ల రోజుకు 3000 క్యూసెక్ల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని CWMA నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.